బఫరింగ్ అనేది ఫీల్ కాము. తర్వాత వచ్చేసి ఈ స్కీమ్ కాల్ఫర్ చేసాము అవి. తర్వాత కొత్త టవర్స్ ఇప్పుడు 446 టవర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకోటి CAT 5 CAT 6 DBN స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ భారత్ నిధి కింద కొత్త టవర్స్ ఒక 38 టవర్స్ రాబోతున్నాయండి. 3 నెలల తర్వాత రేడియేషన్ చేయడం స్టార్ట్ చేస్తాము. తర్వాత ఈ FTTH కనెక్షన్స్, ఈ OTT ప్లాట్ఫామ్ ఇంకా ఇంపార్టెన్స్ అన్ని కనెక్షన్స్, ల్యాండ్లైను, వైఫై కాలింగ్, OTT సర్వీసులు ఒక FTTH ద్వారా మీరు పొందవచ్చు. అది కూడా ఈ ప్రెస్ మీడియా ఈరోజు ప్రెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్గా కన్వే చేయొచ్చు. వైఫై కాలింగ్ ఎస్పెషల్లీ. అట్లనే శాటిలైట్ ఫోన్స్, BSNL శాటిలైట్ ఫోన్స్ కూడా ఆఫర్ చేస్తుందండి. గవర్నమెంట్ అఫీషియల్స్కు ఒక స్కీమ్ ఉంది. తర్వాత ప్రైవేట్ కమర్షియల్గాను స్కీమ్ ఉంది. ఎస్పెషల్లీ ఎప్పుడైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఎక్కడైనా సిగ్నల్ కవరేజ్ లేని వినియోగించుకోవచ్చు. కాకపోతే కొద్దిగా 1,34,000 హ్యాండ్ సెట్ అవుతుంది. కొద్దిగా ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. ఉన్నాయి ఆల్రెడీ లాంచ్ ఇన్మార్సాట్ సర్వీసెస్ వితిన్ 1 వీక్లో మీకు వచ్చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలు పబ్లిసిటీతో నేను కొత్తగా మేళాస్ కండక్ట్ చేస్తున్నారు BSNL. ఎంప్లాయీస్ పెడుతున్నారు. తర్వాత ఫ్రాంచైజ్ ద్వారాను మేళాస్ పెడుతున్నామండి రీచ్ కావడానికి. తర్వాత కొత్తగా మేము పాంప్లెట్స్ కూడా తయారు చేసాము. ప్రతి సెంటర్లను కూడా ఇప్పుడు ఈ మేళా కూడా మామూలుగా రీచ్ కావటానికని ఒక్కొక్క కనెక్షన్ కస్టమర్ ఎట్లా అప్రోచ్ కావాలి, ఒక ప్రాబ్లం వస్తే ఎట్లా కంప్లైంట్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ టైం ఇక మన ఆంధ్రప్రదేశ్లో స్పెషల్గా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంటెన్సివ్ స్టడీ చేసి పబ్లిక్లో ఎట్లా కావాలి, పబ్లిక్ వచ్చిన తర్వాత నాకేం కావాలి, సర్వీసులు కావాలంటే ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి చూసుకుంటారు. తర్వాత నేను ఎట్లా అప్రోచ్ కావాలి, కనెక్షన్ నాకు కావాలంటే ఏ విధంగా అప్రోచ్ కావాలి, మొబైల్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, కస్టమర్ సేవా చంద్రాలు కావచ్చు, లేకపోతే ఫ్రాంచైజీ ద్వారా కావచ్చు, హెల్ప్ లైన్ చేసి కావచ్చు. అన్ని మార్గాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి అన్ని విధాలుగా రాసాము. తర్వాత QR కోడ్ దేనికైతే వెబ్సైట్ ఎంట్రీ చేయడం కూడా QR కోడ్ ద్వారా అయితే ఈజీగా ఉంటుంది అందరికీ. అది కూడా మనం ఎంత మ్యాక్సిమం ఒక కస్టమర్కు హెల్ప్ చేయాలను మనం ఆర్డినరీ ప్రతి కస్టమర్కు మనం అన్నీ ప్రొవైడ్ చేసి ఇవి కంప్లీట్ చేసామండి. అట్లానే డిఫరెంట్ ప్లాన్స్ కూడా చేసాము. ఇంకోటి ఏంటంటే కొత్త ఎంటర్ప్రైజ్ బిజినెస్తో చాలా చోట్ల Tier 2, Tier 3 సిటీస్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ చాలా పెనెట్రేషన్ తక్కువ అండి. ఈ ఎస్పెషల్ ప్రెస్ మీడియా ఇదే అందరికి కోరుకునేది అంటే BSNL ఎటువంటి సర్వీసులైనా ICT IT ఎనేబుల్ సర్వీస్ కానీ మేము ఫెసిలిటీ మా దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి. బిల్డింగ్ కావాలంటే రెంట్కి ఇస్తాము, స్పేసు నామినల్ తక్కువ రేట్. అదే చెప్తాను. నెట్వర్క్ ఏదైతే ప్రాబ్లం ఉందండి, 2 విధాలుగా ప్రాబ్లం నోటీస్కి వచ్చింది. ఒకటేమో 4G నెట్వర్క్లో మేమైతే ఇండిజినియస్ చేశాం కదా, కొన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారు. దాన్ని కరెక్షన్ అదే ప్రాసెస్లో ఉన్నారు. ఓవర్ ద టైం ఇంకొక టైంలో మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అదే దాని మీద ఉన్నారు. తర్వాత సెకండ్ వచ్చేసి టవర్స్ కూడా పెరగాలి. టవర్స్ కవరేజ్ కూడా తక్కువ ఉంది. అది ప్రతి పబ్లిక్ కూడా మాకు కంప్లైంట్ చేస్తున్నారు. వాస్తవం కూడా మేము టవర్లు పెంచడానికి కూడా మేము అందరినీ ఇప్పుడు ఫ్రాంచైజ్ ద్వారా కస్టమర్ సిగ్నల్స్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కూడా మా వాళ్ళు వచ్చి స్పెషల్గా టీమ్ అటెండ్ అవుతున్నారు. గ్రూప్గా ఫామ్ చేశాము. ఎక్కడైతే అదేవిధంగా చాలా చోట్ల బ్యాటరీ బ్యాకప్ ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది, పవర్ పోతే ఎక్స్చేంజ్ డౌన్ అయ్యేది. ఇప్పుడు ఈరోజు మాకు 446 టవర్లు ఉన్నప్పటికీ కూడా కేవలం 10 టవర్లు మాత్రమే బ్యాటరీ పోతే ఎమ్మటే డౌన్ అయ్యేది ఉన్నది. వాటికి కూడా ఆల్టర్నేటివ్గా చూస్తున్నాం తొందరగా.